ఒక ఫుడ్ లవర్ లైఫ్ లో ఒక్కసారి మిస్ కాకుండా రావాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది బహుశా ఇదేనేమో. ఈ హోటల్ పేరు లాస్ట్ లో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హోటల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గా హాట్ గా టొమాటో సూప్ అయితే సర్వ్ చేశారు. ఆ మొదటి సిప్ తాగానే ఈ రోజు రాత్రి కడుపుతో పాటు మనసు కూడా ఫుల్ అవ్వబోతుందని అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత వెజ్ స్టార్టర్స్, స్ప్రింగ్ రోల్స్ దాదాపు ఒక 10 ఐటమ్స్ దాకా వచ్చాయి. ఆ తర్వాత ఇక మెయిన్ అన్లిమిటెడ్ బఫే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక అక్కడ బఫెట్ సిస్టమ్ చూసి వెజ్ ఫుడ్ లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయని షాక్ అయ్యాను. ఇక మొదలెడదామా? ఒక్కో ఐటమ్ కొద్ది కొద్దిగా ప్లేట్ లో వేసుకుంటూ ఒక్కో టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ పిజ్జా, వెజ్ స్టార్టర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత లైవ్ కౌంటర్ కి వెళ్లి పానీపూరి, చాట్స్, కట్లెట్ ట్రై చేశాను. ఇక అదే లైవ్ కౌంటర్ లో పాస్తా అయితే ఆర్డర్ చేశాను. ఇక పాస్తా రెడీ అయ్యే లోపు మళ్ళీ వేరే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేశాను. అంతలో కొద్దిసేపటికే లైవ్ లో చేసిన పాస్తా వచ్చింది. ఫ్రెష్ గా, క్రీమీగా, ప్రతి బైట్ కూడా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇక కళ్ళ ముందర అన్ని స్వీట్స్ కనపడుతుంటే తినకుండా ఆగలమా? అయితే డిన్నర్ మధ్యలోనే కొన్ని స్వీట్స్ అయితే ట్రై చేశాను. అన్ని రకాల స్వీట్స్ మంచి తీయని అనుభూతినిచ్చాయి. ఇక మెయిన్ కోర్స్ లో వెజ్ బిర్యానీ వేసుకున్నాను. వెజ్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ నా హార్ట్ దోచుకున్నది మాత్రం కర్డ్ రైస్. కొన్ని ఫుడ్స్ ఆకలిని తీరుస్తాయి, కొన్ని మాత్రం మనసుకి ప్రశాంతత ఇస్తాయి. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది ఈ కర్డ్ రైస్. అంత నచ్చేసి 1 కాదు 2 కాదు ఏకంగా 3 to 4 కప్స్ ఓన్లీ కర్డ్ రైస్ తిన్నాను. ఇక కేక్ సెక్షన్ లో కప్ కేక్ తీసుకొని లైవ్ చాక్లెట్ లావా ఫౌంటైన్ లో డిప్ చేసి తిన్నాను. అలా మాట్లాడుకుంటూ ప్రతి ఐటమ్ ని ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇక చివరకు చూస్తే నా డిన్నర్ ఏకంగా 2 గంటల పైనే సాగింది. త్వరగా తినడం కంటే ప్రతి బైట్ ని ఆస్వాదించడం కూడా ఒక ఆర్ట్. చాలా మంది అడగొచ్చు అన్ని ఐటమ్స్ వీడియోలో చూపించలేదే అని. నిజం చెప్పాలంటే కొన్ని ఐటమ్స్ నేను వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే కొన్ని క్షణాలు కెమెరా కోసం కాదు, మన కోసం ఉండాలి. ఆ రోజు నేను ప్రతి ఐటమ్ ని షూట్ చేయడం కంటే ప్రతి బైట్ ని ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. కొన్ని రుచులు వీడియోలో కనిపిస్తాయి, కానీ కొన్ని రుచులు అక్కడ కూర్చొని తింటేనే అర్థమవుతాయి. ఇక రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి ఇది బెంగళూరులో సదాశివనగర్ లోని సత్వం రెస్టారెంట్. జస్ట్ పర్ పర్సన్ 950 రూపీస్ మాత్రమే. ఇక ఇంత ఫుడ్ తిన్నాక బయటికి వెళ్లి ఒక పాన్ తినాలి అనుకున్నాను. అంతలోనే వెయిటర్ కిల్లి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక 70 ఐటమ్స్ తిన్నాక బిల్ కట్టేసి కిల్లి తినుకుంటూ బయటికి వచ్చేసాను. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 950 కి ఇన్ని వెరైటీస్, ఇంత క్వాలిటీ, ఇంత రుచి. నాకైతే ప్రతి రూపాయి మీరు కూడా బెంగళూరు వెళ్తే ఒక్కసారి సత్వం బఫెట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.